నేను నైట్ కొబ్బరి నూనె తయారు చేసినారా, నైట్ చేసింది ఇంకొచ్చింది కొబ్బరి నూనె. ఇంకా నేను కొంచెం మిల్క్ అంటే కొబ్బరి నూనె వస్తుందేమో అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, దాన్ని ఇప్పుడు మొత్తం గరం చేస్తే ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇంత వస్తుంది నూనె. దీన్ని తీసేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకుందాం అనిపిస్తుంది, అంట గరం చేసుకుందాం అనిపిస్తుంది. ఇట్లా నేను ముందు గరం చేసి పెట్టుకున్న ఆయన మళ్ళీ పోసేస్తున్నాను. చిక్కుతుంది. దీన్ని ఒకసారి మళ్ళీ గరం చేసుకుంటే మనం వాడుకోవచ్చు. మనం రాత్రి ఫ్రిడ్జ్లో అంటే ఇంతకుముందు తిప్పి అంత పేకి రాసుకుంటాం చెప్పిన కదా, అది కూడా ఉంది. దాన్ని కూడా ఇందులో వేసి ఒకసారి గరం చేస్తే ఇది నైట్ మనము కొబ్బరి నూనె తీసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఎందుకంటే నాకు ఇందులో కూడా కొంచెం ఉంటుందేమో అనిపించి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇప్పుడు ఇందులో ఏం లేదు కదా, ఆయిల్ అనేది కొద్దిగా ఉంది. వస్తే వంపుకుందాం. లేకపోతే ఒకసారి దీన్ని గరం చేసుకుంటే దీని నుంచి కూడా ఆయిల్ వస్తుందేమో చూద్దాం. చెప్పి అనేది దాంట్లో పడిపోయింది. ఇది కూడా వేసేద్దాం. దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం ఒకసారి, అంటే ఆవిరి కర్రీ వస్తుందేమో మరి కొబ్బరిని. కింద అడుగంతా గడ్డ కట్టింది, అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన కాబట్టి వేడి పోసేసరికి మొత్తం లూజ్ అయిపోతుంది. ఇది ఇల్లంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. చూద్దాం ఇంత వెళ్తుందేమో అని. అడగైతే మాడుతుంది కానీ నేను ఛాయలు అయితే వస్తలేదు. ఇక్కడితో బంద్ చేసుకొని కొంచెం జాలి వేసి కొట్టి తీద్దాం. మొత్తం పిండేసిన తర్వాత వచ్చిన పిప్పేదా దీన్ని ఒకసారి మళ్ళీ గరం చేసుకొని లాస్ట్లో ఒక కాసు ఏమంటారు మనం వాడుకునే దాంట్లో పోసేసుకొని పెట్టేసుకోవాలి.
మొత్తానికి మనకు వచ్చిన కొబ్బరిని అందులో గరం చేసిన తర్వాత అంటే సెకండ్ టైం మళ్ళీ అంటే మనం ఆయిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీంట్లో గరం చేసిన దాని నుంచి నేను మళ్ళీ ఒకసారి వడవసుకుంటే లాస్ట్లో మనకు వచ్చిన కొబ్బరిని దీన్ని చల్లగా చేసి మనం ఇక ఫేస్కైనా సరే నెత్తికైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసిన మట్టుకైతే దీంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఫేస్కి అయితే బాగుంటుందని అనిపిస్తుంది. కప్పెడు వచ్చింది నాకు కొబ్బరి నూనె. ఈ పిక్ అయితే నాకు దేనికి యూజ్ కాదనిపిస్తుంది, ఎందుకంటే చెక్క పొట్టులాగా అయింది ఇదంతా. దీంట్లో ఏం లేదు, దీన్ని పాడేయడం తప్ప ఏం లేదు. ఇది మనకు యూజ్ కాదు. మనం కొబ్బరి తీసుకున్న తర్వాత దీంట్లో అంటే కొబ్బరి వాటర్ మొత్తం మిల్క్ మొత్తం తీసుకున్న తర్వాత దీంట్లో ఏమి ఉండదు, ఉట్టి చెక్క పొట్టులాగా అంత పొట్టు ఉంది. దీన్ని పాడేసేయాలి అంతే. నేను ఇంట్లో నుంచి కొంచెమన్నా కొబ్బరి అంటే ఆయిల్ లాగా వస్తే దీన్ని కూరల్లో వాడదాం అనుకున్నాను, కానీ ఇది ఇట్లా రబ్బర్లాగా ఉంది. ఇది వేస్తే వేస్ట్, కూరలన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఇది వద్దు.